వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర మండలంలో విశిష్టమైన స్థానం, నవగ్రహాలలో కేతు భగవానుడి ఆధిపత్యం, సింహరాశిలో సూర్యుడి తేజస్సు కలిగిన నక్షత్రం మఖ నక్షత్రం. మఖ అంటేనే గొప్పదనం, అధికారం, యోగ్యత అని అర్థం. పితృదేవతలు అధిపతులుగా ఉండే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీల జీవితం ఎలా ఉంటుంది? వారిలో ఉండే విశేష గుణగణాలేమిటి? వారు ఎదుర్కొనే కష్ట సుఖాలు ఎలాంటివి? వారి జీవితాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వంటి విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మఖ నక్షత్రంలో జన్మించిన ఆడవారి గుణగణాలు, వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుందాం. మఖ నక్షత్రంలో పుట్టిన స్త్రీలలో పుట్టుకతోనే ఒక రాచరికం, గాంభీర్యం కనిపిస్తాయి. సింహరాశి ప్రభావం వల్ల వీరి నడకలో, మాటలో, చూపులో ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. వీరు చాలా స్వతంత్ర భావాలు కలిగిన వారు. ఎవరి కింద లొంగి ఉండటానికి ఇష్టపడరు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని పరితపిస్తారు. నాయకత్వ లక్షణాలు వీరిలో చాలా ఎక్కువ. ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా వీరు ఉంటే అక్కడ నియంతృత్వంగా కాకుండా అందరినీ నడిపించే ఒక సమర్థవంతమైన లీడర్లా కనిపిస్తారు. మఖ నక్షత్ర స్త్రీల ప్రధాన గుణం కపటం లేని మనసు. ఏదైనా ముఖం మీదే మాట్లాడేస్తారు. వెన్నుపోటు పొడవడం, వెనకాల మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఎదుటి వారు తప్పు చేస్తే ఎంతటి వారినైనా నిలదీసే ధైర్యం వీరికి ఉంటుంది. ఈ నక్షత్రం పితృదేవతలకు సంబంధించింది కావడం వల్ల వీరికి సాంప్రదాయాలన్నా, ఆచారాలన్నా, పెద్దలన్నా అపారమైన గౌరవం ఉంటుంది. ఎంత ఆధునికంగా బతికినా తమ కుటుంబ గౌరవాన్ని, సంస్కృతిని వీరు అస్సలు వదులుకోరు. బీద ధనిక అనే భేదం లేకుండా అందరికీ సహాయం చేసే గుణం వీరి సొంతం. కాకపోతే వీరికున్న ఒకే ఒక మైనస్ పాయింట్, ముక్కు మీదే కోపం ఉంటుంది. కనుక అన్యాయాన్ని అస్సలు సహించలేరు. కానీ ఆ కోపం నీటి మూట లాంటిదే. ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లారిపోతుంది. మరి ఇంతటి ధైర్యశాలులైన మఖ నక్షత్ర ఆడవారి జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సుఖాల విషయానికి వస్తే వీరు జీవితంలో చాలా త్వరగా స్థిరపడతారు. కేతువు ఆధిపత్యం వల్ల వీరికి దైవ బలం, పూర్వ పుణ్య బలం ఎక్కువగా ఉంటాయి. కెరీర్ పరంగా వీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, మేనేజ్మెంట్ రంగాలు, రాజకీయాలు లేదా సొంత వ్యాపారాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు అడుగుపెట్టిన ఇల్లు ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. కానీ ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టే వీరి జీవితంలోనూ కొన్ని కష్టాలు, సవాళ్లు ఉన్నాయి. మఖ నక్షత్ర స్త్రీలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఒంటరితనం మరియు అర్థం చేసుకోకపోవడం. వీరు అందరి క్షేమం కోరుకుంటారు, అందరికీ సహాయం చేస్తారు. కానీ వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎవ్వరూ తోడు నిలబడడం లేదు అనే బాధ వీరిని నిరంతరం వేధిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. వీరికున్న ఆత్మగౌరవం లేదా స్పష్టమైన అభిప్రాయాల వల్ల భర్తతో కానీ, అత్తమామలతో కానీ చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వీరు చెప్పిందే కరెక్ట్ అనే మొండితనం ఒక్కోసారి కుటుంబంలో మనశ్శాంతిని దూరం చేస్తుంది. అలాగే బంధువుల వల్ల, స్నేహితుల వల్ల నమ్మక ద్రోహానికి గురవుతారు. నేను ఇంత చేస్తే నన్ను అర్థం చేసుకోలేదే అనే మానసిక వేదన వీరి జీవితంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి గుండెకు సంబంధించిన సమస్యలు, వెన్ను నొప్పి, కడుపులో మంట లేదా పిత్తాశయానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో వీరు చిన్నప్పటి నుండి జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు అనేవి జీవితంలో సహజం. కానీ వాటిని దాటుకుని సుఖమయమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి మఖ నక్షత్ర ఆడవారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. కాబట్టి ఈ రెండు గ్రహాల అనుగ్రహం కోసం కొన్ని సులభమైన, అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. మొదటి పరిహారం పితృదేవతల ఆరాధన. మఖ నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు తమ ఇంట్లో పితృదేవతలను, చనిపోయిన పెద్దలను నిరంతరం స్మరించుకోవాలి. అమావాస్య రోజుల్లో వీలైతే అన్నదానం చేయడం లేదా కాకులకు అన్నం పెట్టడం వల్ల పితృదోషాలు తొలగిపోయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రెండో పరిహారం వినాయక ఆరాధన.
నక్షత్రాధిపతి కేతువు కావడం వల్ల కేతువుకు అధిదేవత అయిన విఘ్నేశ్వరుడిని పూజించటం వీరికి అమృతంతో సమానం. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సంకష్టహర చతుర్థి రోజున గణపతికి గరికతో పూజ చేయడం, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో వచ్చే కలహాలు తొలగిపోతాయి. మూడో పరిహారం సూర్య నమస్కారాలు. ఆదిత్య హృదయం. రాస్యాధిపతి సూర్యుడు కావడం వల్ల వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె ఎముకల సమస్యలు రాకుండా ఉంటాయి. నాలుగో పరిహారం దానాలు, వృక్ష పూజ. మఖ నక్షత్రానికి సంబంధించిన వృక్షం మర్రి వృక్షం. వీలైతే మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం లేదా నీరు పోయడం మంచిది. అలాగే వీరు ఎరుపు, గులాబీ, బంగారు రంగు దుస్తులను ఎక్కువగా ధరిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది. మఖ నక్షత్రంలో జన్మించిన ఆడవారు సాక్షాత్తు రాచరికపు వెలుగుతో, అపారమైన ధైర్యంతో జన్మించిన వారే. మీలో ఉన్న చిన్నపాటి కోపాన్ని, మొండితనాన్ని తగ్గించుకుని పెద్దల ఆశీస్సులతో, దైవ చింతనతో ముందుకు సాగితే మీ జీవితం బంగారుమయం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.